ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మార్చ్ 21 తర్వాత మేమందరం చూసాక మీరు పెద్ద హీరో అవ్వబోతున్నారు. మీరు అలా ఎందుకు ఫీల్ అవుతారు? అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అదే నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ డిఓపి చాలా కష్టపడ్డారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమా తర్వాత ఏదన్నా చాలా అవకాశాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో, మీకు అండ్ చందు గారికి. అండ్ కొత్త ఎడిటర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డిఓపి, ఇంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని, మా డైరెక్టర్ కొత్తవాడు, ఇంతమందిని కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఇంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. హెచ్జేకే ప్రొడక్షన్ నుంచి ఎన్నో సినిమాలు రావాలి, కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వాలి మీరు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి. ఆ డబ్బులతో ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా డైరెక్టర్ గారితో కంపేర్ చేస్తే అసలు నేను ఈ సినిమాలో అస్సలు కష్టపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్లారిటీగా నాకు సీన్ చెప్పాడు, ఏం కావాలో చేయించుకున్నాడు. ఒక గొడ్డులా కష్టపడ్డది మాత్రం మా డైరెక్టర్ బ్రో, నిజంగా గొడ్డులా కష్టపడ్డాడండి. డే 1 నుంచి నీ కష్టానికి పే ఆఫ్ వస్తుంది అని నేను నా కోసం కాకుండా నీ కోసం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ట్రైలర్ నచ్చితే మీరు నలుగురికి చెప్పండి, ఎందుకంటే మెయిన్ థింగ్ ఆడియన్స్ అండి. ఆడియన్స్కి మా సినిమా రీచ్ అవ్వాలంటే మీడియా మీరే, మీ సపోర్ట్ లేకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో ప్లీజ్ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారని నమ్ముతూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.